మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల్ సర్వేల్ గురుకుల పాఠశాలలో నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధ కలుగుతున్న సంఘటన చెప్పొచ్చు. ఎందుకంటే గురుకుల పాఠశాలకు సంబంధించి మనం చూస్తున్నాం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ హాస్టల్స్ లో ఈ ప్రభుత్వము ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. గురుకుల పాఠశాలలో కావచ్చు, లేకుంటే సర్వేల్ పాఠశాల అనేది చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి పాఠశాల, గురుకుల పాఠశాల చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఇందులో చదివినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి ఘనత కలిగినటువంటి ఈ సర్వేలో నిన్న ఒక సంఘటన జరిగింది. నిజంగా చాలా బాధ కలిగింది. ఏం సంఘటన అంటే, ఇక్కడ వంట వండేటువంటి సిబ్బంది కొరత వల్ల 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి చేత నిన్న వంట సిబ్బందికి చేదోడుగా వారిని పెట్టడం వల్ల ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, వేడివేడి జావా అనేది బాలుడి మీద పడడం వల్ల అతడుకు తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. ఉటావుటిన చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్తే అక్కడ కూడా పట్టుకునే పరిస్థితిలో హైదరాబాద్ తీసుకెళ్లిన పరిస్థితి అని చెప్పవచ్చు. మరి నిజంగా ప్రభుత్వము ఈ గురుకుల పాఠశాలే కాదు, సంక్షేమ హాస్టళ్లకు చూస్తున్నాం మనం. మొన్ననే సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీల పెంపుదల ప్రారంభోత్సవ కార్యక్రమం మొన్ననే జరిగింది, 14/12/2024. మరి నిజంగా ఈ ప్రభుత్వము గొప్పగా విద్యార్థుల కోసము కష్టపడుతుంటే మరి ఇంత నిర్లక్ష్యానికి మరి ఎందుకు దారితీస్తుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. మరి ఎందుకంటే మెనూలో కావచ్చు, లేకుంటే ప్రతి మెనూలో అంటే ఈ మొన్న ప్రభుత్వం ప్రవేశపెట్టినాక మెనూలో చాలా రకాలైనటువంటి పౌష్టికాలకు సంబంధించినటువంటి మటనే కావచ్చు, చికెనే కావచ్చు, ఇవన్నీ కూడా అందించాలని చెప్పి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంటే మరి ఈ నిజంగా మరి ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు కారణమైంది అనేది కూడా సుమన్ టీవీ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే సర్వేల్ పాఠశాల చూసిన చాలా గొప్పమైన పాఠశాల. 1971 అంటే 1971 ప్రారంభమైనటువంటి ఈ గురుకుల పాఠశాల నిజంగా 43 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పాఠశాలకు సంబంధించి ఈ సంఘటన జరగవైతే నిజంగా బాధ కలుగుతుంది. ఇంతకుముందు ఇక్కడ అఖిలపక్షం ఆధ్వర్యంలో బీజేపీ, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ చాలా మంది కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి ఇలాంటి నిజంగా నిర్లక్ష్యానికి మరి ఎవరు బాధ్యత వహించాలి? ఎందుకంటే చదువుకుందామని వచ్చినటువంటి బీదరికంలో పుట్టినటువంటి పిల్లలు ఇక్కడ చదువుకుంటుంటారు, చదువుని విద్యను అభ్యసిస్తుంటారు. మరి విద్యా బోధనలు చెప్పాల్సినటువంటి విద్యార్థులకు మరి ఈ పని అప్పగించడం ఏంటి? మరి ప్రిన్సిపల్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు? ప్రిన్సిపల్ ఎందుకు ఆ అబ్బాయికి ఈ పని అప్పగించారని చెప్పి సుమన్ టీవీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి ఒక్కసారి మనం ఇక్కడికి వచ్చాము, చూసాము, ఇక్కడ పరిశీలించినట్లయితే మరి ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, ఇలా పిల్లలకు మేము ప్రతి పిల్లవాడిని మేము కంటికి రెప్పలా చూసుకుంటాము, పౌష్టికాహారం అందిస్తామని చెప్పి ప్రభుత్వము ఇంత బ్రహ్మాండంగా చెప్పుకొని కాస్మెటిక్ కావచ్చు, డైట్ మరియు అన్ని ఛార్జీలు పెంచితే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మాత్రము ఆ అబ్బాయిని చదువుకోవాల్సినటువంటి అబ్బాయికి ఈ పని అప్పగించడం అయితే నిజంగా ఘోరమైనటువంటి పని అని చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నాడు, గురుకుల పాఠశాలను తిరుగుతున్నాడు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సంక్షేమ హాస్టల్ని తిరుగుతున్నాడు, విజిట్ చేస్తున్నాడు. మరి అలాంటి సందర్భంలో ఎంతో మందికి నిర్లక్ష్యం వహిస్తే నోటీసులు ఇచ్చాడు, కొంతమంది సస్పెండ్ కూడా చేసినటువంటి పరిస్థితి. మరి కలెక్టర్ దూకుడుగా ఉన్నప్పుడు, మరి ఇంత యాదాద్రి జిల్లాలో దూకుడు ఉన్నటువంటి కలెక్టర్ ఇలా ఉన్నప్పుడు మరి ఇలాంటి సమస్య మరి నిజంగా ఇక్కడ ఈ సర్వేల్ గురుకుల పాఠశాలలో ఈ సంఘటన జరగడం అయితే నిజంగా చాలా బాధాకరం అని చెప్పవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా అబ్బాయిని ఉన్నత విద్యావంతం చేయాలి, ఉన్నత శిఖరాలను చూడాలని చెప్పి మేము అనుకుంటే ఈ సంఘటనలో మా అబ్బాయి నిజంగా గాయపడడం చాలా బాధ కలుగుతుందని చెప్పి ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష నేతలు కూడా అదే చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఇంత గొప్పగా మరి ప్రారంభిస్తుంటే మరి వీళ్ళ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహించాలని చెప్పి ఆ అబ్బాయికి సంబంధించి ఖర్చులకు కానీ వైద్య ఖర్చు కానీ పార్టీతో చెల్లించాలని చెప్పి వాళ్ళు ధర్నా చేసేటువంటి పరిస్థితి. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగొద్దని చెప్పి వాళ్ళు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా ఈ జిల్లాలో గురుకులాలే కావచ్చు, మరి అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లే కావచ్చు, ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగకూడదు చెప్పి సుమన్ టీవీ కూడా వేడుకున్నటువంటి పరిస్థితి. సుమన్ టీవీ కూడా నిన్న మొన్న ఎన్నో కథనాలు ఇచ్చాము, మనము హాస్టల్స్ తిరిగాము, హాస్టల్లో అన్ని కూడా పరిశీలించాము. ఎన్నో హాస్టల్స్, ఎస్సీ హాస్టల్ కావచ్చు, ఎస్టీ కావచ్చు, గిరిజన మహిళల హాస్టల్ కూడా మనం భువనగిరిలో మనం తిరిగాము. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మనం పరిశీలించాము, చాలా హాస్టల్స్ తిరిగాము. దాని తర్వాత కలెక్టర్ కూడా ఆకస్మిక తనిఖీలు చేసే పరిస్థితి. నిజంగా మరి ఇలాంటి సంఘటన జరగకుండా
ఇలాంటి సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ పైన ఉంటుంది. మరి కాబట్టి వీటిని ఇంకా ముందు జరగకుండా చూడాల్సిన బాధ్యత వారిదే. కాబట్టి మరొకసారి సుమన్ టీవీ పక్షాన వేడుకుంటుంది, కోరుకుంటుంది. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన చాలా వర్ణరహితంగా ఉంది కాబట్టి వారి తరపున వేడుకుంటుంది. ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలి. ఎందుకంటే వారి పిల్లలను విద్యా బుద్ధులు నేర్చుకోవాలి తప్ప ఇలా పనిచేయించడం అయితే కరెక్ట్ కాదని చెప్పి సుమన్ టీవీ కూడా వేడుకుంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.